హలో అమెరికా, హలో ఇండియా. ఈ మధ్య ఎక్కడ విన్నా అట్లాంటా పేరు మారుమోగిపోతుంది. ఎందుకంటారా? ఆట. అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు తమ 18th కన్వెన్షన్ అట్లాంటాలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ అటెండ్ కావడానికి ఎంతో మంది తెలుగువారు దేశ నలుమూల నుంచి విచ్చేస్తున్నారు. ఇండియా నుంచి కూడా ఎంతో మంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ ఈ ఈవెంట్ అటెండ్ కావడానికి వస్తున్నారు. సో ఈవెంట్ గురించి మనతో మాట్లాడటానికి ముగ్గురు డాక్టర్స్ మనతో ఉన్నారు. దే ఆర్ ఫ్రమ్ ద సిఎంఈ కమిటీ, కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ కమిటీ. వారితో మాట్లాడి ఈ మెడికల్ కమిటీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఆటా కన్వెన్షన్ గురించి మనతో మాట్లాడటానికి ముగ్గురు డాక్టర్స్ మనతో ఉన్నారు. సో సిఎంఈ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ కమిటీ నుంచి డాక్టర్ శ్యామల ఎర్రమిల్లి గారు, షీఈస్ ద చైర్ ఫర్ ద కమిటీ. డాక్టర్ నందిని సుంకిరెడ్డి గారు, షీఈస్ ద కో చైర్. అండ్ డాక్టర్ సుజిత్ పూనం గారు, హీఈస్ ద అడ్వైజర్ ఫర్ ద కమిటీ. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. సో శ్యామల గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం. సో మీరు హౌ లాంగ్ యూ బిన్ అసోసియేటెడ్ విత్ ఆటా? దీంట్లో మీ రోల్ ఏంటి కొంచెం చెప్పగలుగుతారా శ్యామల గారు? అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సిఎంఈస్. ఎంత అవసరమో ప్రతి ఒక్కళ్ళకు. నా పేరు శ్యామల ఎర్రమిల్లి. నేను ప్రైమరీ కేర్ డాక్టర్ అండి. అట్లాంటాలో 25 సంవత్సరాల నుండి ఉన్నాను. నేను అమెరికా వచ్చిన దగ్గర నుండి వివిధ రకాల తెలుగు అసోసియేషన్స్, అప్పుడు తానా, ఆట, నాట అన్నిటితోటి సంబంధం పెట్టుకొని యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. దీంతోటే కాక మన తెలుగు ఇండియన్ డాక్టర్స్ అసోసియేషన్స్, జార్జియా చాప్టర్ గాపి, నేషనల్ చాప్టర్ ఆపి, వీటితోటి కూడా నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయండి. నేను గాపి ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. ఇప్పుడు ఆపిలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా కూడా ఉన్నాను. సో ఇది మన ఇండియన్ ఫిజిషియన్ కానివ్వండి, వేరే వాళ్ళకి కానివ్వండి, కలిసి ఎక్స్చేంజ్ చేసుకునే పెద్ద ప్లాట్ఫామ్. అందువల్లే నాకు చాలా ఇంట్రెస్ట్ వీటి మీద. నైస్ అండి. సో నెక్స్ట్ నందిని గారు, సో మీతో స్టార్ట్ చేద్దాం. సో మీ ప్రిపరేషన్స్ ఎలా నడుస్తుందండి? అంటే డాక్టర్ వృత్తిలో మీరు ఆల్రెడీ చాలా బిజీగా ఉండుంటారు, అయినా కానీ యూఆర్ టేకింగ్ టైమ్ అండ్ హెల్పింగ్ దిస్ కన్వెన్షన్. సో ఎలా నడుస్తుందండి ప్రిపరేషన్స్? చాలా బాగా నడుస్తున్నాయండి. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. యాక్చువల్గా శ్యామల గారు, సుజిత్ గారు అండ్ సుధా ఈజ్ ఆల్సో ఇన్ అవర్ టీమ్. షీ ఈజ్ నాట్ దేర్ టుడే. కానీ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. అండ్ ఆటా కన్వెన్షన్ లైక్ మధు బొమ్మినేని గారు అండ్ కిరణ్ పాషం అండ్ ఎవ్రీబడి, దే గివ్ us a free hand. So they are helping us out to give all the resources and everything. So it's going on really well. మీరు ఎలా కోఆర్డినేట్ చేస్తారండి? అంటే మీ మీటింగ్స్ రెగ్యులర్గా ఉంటాయా, లేకపోతే Yeah, we most of us, like, we know each other, so it's a lot more easier. మాకు అట్లా పని చేస్తున్నట్టు ఏదో మేము ఫార్మల్ గా మీటింగ్స్ పెట్టుకుంటున్నట్టు లేదు. వి జస్ట్ టెక్స్ట్ ఈచ్ అదర్ అండ్ గెట్ ద థింగ్స్ డన్. అండ్ మా మెడికల్ స్పేస్ లో మాకు మీటింగ్స్ పెట్టుకొని కమింగ్ అప్ విత్ అ ప్లాన్ అవన్నీ చాలా కష్టము. సో వీ హ్యావ్ అ వెరీ గుడ్ ర్యాపో బిట్వీన్ ఈచ్ ఆఫ్ అస్.
each and every one of us. Physicians andaram oka family laga untamu. So that's why it's much easier. We text each other and we get the things done. Eppudu oksari like maybe once a month or something we do the Zoom calls. మీరు ఎక్కడ ఉంటారండి? మీరు కూడా అట్లాంటేనా? I live in Atlanta as well. I'm a primary care physician. ఓకే, నైస్. సో డాక్టర్ సుజిత్ గారు, మీరు ఆటాతో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి? అంటే హౌ లాంగ్ యూ బీన్ అసోసియేటెడ్, అండ్ ఈ అడ్వైజరీ మీ రోల్ ఏంటి ఈ సిఎంఈ కమిటీలో? నా పేరు సుజీత్ పున్నం అండి. ఐఎమ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఐఎమ్ బేస్డ్ అవుట్ ఆఫ్ స్టాక్టన్, కాలిఫోర్నియా. And I've had association with ATA for multiple years. And this is a biennial convention. So every 2 years, aitadi. So 18th convention aitundi. So that you can imagine that it's been going on for more than 35 years. So for the last 4 years, nenu ATA Health Committee ki chair ga panchesanu. So that way, I've had quite a bit of experience in attending conventions and, knowing things, how they run and all that. సో శ్యామల గారు, అసలు సిఎంఈ అంటే ఏంటండి? దీని గురించి కొంచెం చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. ఇట్స్ గుడ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. అది డాక్టర్స్కి అక్కర్లేదు, అందరికి తెలుసు సిఎంఈ గురించి. సిఎంఈకి ఎక్స్పాన్షన్ ఏంటంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్. మీరు ఈ వృత్తిలో కానివ్వండి, లాయర్లు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి, ఎవరికైనా వాళ్ళ నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకోకపోతే విత్ కరెంట్ సిచ్యువేషన్ యూ విల్ బి ఫార్ బిహైండ్ ద రేస్ అండి. ఒకటి, మనం దీన్ని ఎన్హాన్స్ చేసుకోవటం, నాలెడ్జ్, వాట్స్ గోయింగ్ ఆన్ కరెంట్లీ, వాట్ ఆర్ ద న్యూ డెవలప్మెంట్స్, న్యూ టెక్నాలజీస్, న్యూ ఇంటర్వెన్షన్స్, న్యూ రీసెర్చెస్, న్యూ డ్రగ్స్, ఎవ్రీథింగ్. ఈ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది మాకు కొన్ని అవర్స్ అని ఎవ్రీ ఇయర్ చేయాలండి. చేయకపోతే మాకు వీఆర్ నాట్ క్వాలిఫైడ్ టు అప్డేట్ అవర్ డిగ్రీస్, రెన్యూ చేసుకోవటానికి. ఒక విధంగా ఇది మాకు ఉపయోగం కాకుండా పేషెంట్స్ కూడా చాలా ఉపయోగం అండి, తప్పదు. ఎందుకంటే రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ మెడిసిన్ లేకపోతే ఎలా ట్రీట్ చేయగలం? మెయిన్ గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి అన్ని వచ్చాయి. సో దిస్ ఈస్ మ్యాండేటరీ అండి, కంపల్సరీ మాకు కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్. In this same context, we thought it is better for these bigger conventions, not only for medical conventions like for ATA, NATA, it's better to incorporate the CME and give the education to the people to make aware of it, what's going on in the recent. అలానే నేను ఇప్పుడు డాక్టర్ కాబట్టి ఇలా చెప్తున్నాను, మిగతా వాళ్ళకి కూడా ఉంటుందండి అప్డేటింగ్. అంటే సిఎంఈ అంటే ఇట్స్ ఎడ్యుకేటింగ్, అప్డేటింగ్ యువర్ నాలెడ్జ్. ఎస్, దట్స్ ఫర్ సెల్ఫ్ అండి. డాక్టర్లు మాకు సిఎంఈలు మా కోసం కావాలి, అది మాకుంటేనే కదా వేరే వాళ్ళకి మేము చేయగలం. సో ద పార్టిసిపెంట్స్ ఆర్ డాక్టర్స్. ఓకే ఓకే, ఆల్ రైట్ అండి. ఓకే. సో నందిని గారు, ఈ సిఎంఈకి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా దాని గురించి, సిఎంఈ గురించి? సో సిఎంఈకి ఇందాక చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, సిఎంఈ అండ్ వై వి నీడ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. సో మెయిన్ గా ఇట్స్ ఫర్ డాక్టర్స్, కానీ ఆటా వాళ్ళు ఏం చేశారంటే లైక్ ఎనీబడి కెన్ అటెండ్. Anybody can attend, like who wants to get some medical knowledge. ఎందుకంటే ఇప్పుడు like there's a lot of information over the internet. Like internet open చేసి చూస్తే ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలీదు. So it's like that, like we are all like అంతకన్నా like coming out of us and like more evidence based medicine, you'll get like the right knowledge and you'll get it from the experts in the field. So it's always better to hear from us than compare. Memo CME lo vache information like everybody can attend, like actually ga it's open for everyone. Physicians aithe matram compulsory register chesukovali so that they can get all the credits and everything what they need. Kani it's a good way of knowing about things and getting the knowledge from the right source. Okay. అంటే మామూలుగా ఎవరు అటెండ్ అయినా వాళ్ళకి అర్థమవుతుందా, లేకపోతే కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉండాలి? షూర్, అవసరం లేదండి. ద వే వి హావ్ కన్స్ట్రక్టెడ్ ద టాక్స్ టు, దే ఆర్ ఓపెన్, దే ఆర్ మోర్ గేర్డ్ టువర్డ్స్ ద జనరల్ పబ్లిక్. ఓకే,
మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటండి? ఇది ఇంగ్లీష్ So it's going to be in English, but like, I mean, if you have questions, all the doctors are available over there and you can ask questions in Telugu and everything. శ్యామల గారు, గెటింగ్ బ్యాక్ టు యూ. ఈ మధ్య మనం హార్ట్ అటాక్ కేసెస్ ఇవి చాలా వింటున్నాం. 30s లో 40s లో ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. 80s 90s లో ఇదంతా అంత ప్రాబ్లం కాదు, కానీ రీసెంట్ టైమ్స్ లో ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ థింగ్. సో ఇలా ఎందుకు జరుగుతుంది? ఈజ్ ఇట్ బికాస్ పీపుల్ స్టార్టెడ్ నెగ్లెక్టింగ్ హెల్త్ ఆర్ ఎనీ అదర్ రీజన్? మీకేమనిపిస్తుందండి శ్యామల గారు? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. తప్పనిసరిగా బీన్ సీయింగ్, బాగా క్రికెట్ ఆడేసి వస్తారు, హార్ట్ అటాక్ వస్తుంది, పోతారు 30s లో. దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి దీనిలో రావడానికి. 30s లో 20s లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి మెయిన్ గా. ద టైప్ ఆఫ్ లైఫ్ వీఆర్ లీడింగ్ రైట్ నౌ దాన్ బిఫోర్. ఒకటి డైటరీ హ్యాబిట్స్, రెండవది యాక్టివిటీ, ఎక్సర్సైజ్ ఇనఫ్ లేదు. నాట్ బీయింగ్ ఎడ్యుకేటెడ్, అండ్ థ్యాంక్స్ టు ది TVs and telephones and all these computers, people, they became more and more less active. Eating processed foods, the awareness lakapotamo, and like Nandini said, this is a good platform awareness kosam migta వాళ్ళకి రావడానికి. ఈవెన్ దో వీ టాక్ CME కోసం వచ్చినా కూడా చాలా ఎడ్యుకేషనల్, చాలా మార్పు. ఫుడ్ హ్యాబిట్స్, యాక్టివిటీ. థర్డ్ వన్ ఈజ్ జెనెటిక్ అండి. జెనెటిక్ కూడా ఒక్కొక్కసారి మనకి ఇండియాలో ఎలా ఉంటుందంటే, నేను సిక్ అయితే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తాను, లేకపోతే వై డూ ఐ నీడ్ టు గో అని అంటారండి. అది చాలా తప్పు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వన్ గుడ్ హెల్త్ ఫిజికల్ ప్రివెన్షన్ వస్తే యూ ఐడెంటిఫై ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. లైక్ ప్రీ డయాబెటీస్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది. కొలెస్ట్రాల్ లో ఏమవుతుందంటే సిమ్టమ్ ఉండదండి, but 5-10 years from onwards you get that 30-year-old premature heart attack because you didn't get it tested at 20 years of age, right, that you have high cholesterol. Right. అప్పుడు మీరు 20 years అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే 30 years లో హార్ట్ అటాక్ రాదు కదండి. సో అవేర్నెస్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. So you don't wait for the problem to come and anticipate the problem. That is what prevention is. That is where you need annual physicals very regularly. Get them checked. Anticipate the problem. Take the right care. That is the message I can give you. Good. ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల కూడా ఏమన్నా ఈ కేసెస్ పెరిగాయనేసి కొంతమంది అంటుంటారు. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? Personally, I don't, Andy, because I have seen after the vaccinations, the death rate has come down so much. Like I always tell my patients, వాళ్ళు ఫస్ట్ మందు చెప్పకముందే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటండి అని అడుగుతారు. ముందు ఈవెన్ దే డోంట్ లిసన్ అబౌట్ ద మెడిసిన్. నేను చెప్తాను, టైలనాల్ వేసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, బట్ యూ టు లుక్ ఎట్ ద బెనిఫిట్. ఇప్పుడు 10,000 లో ఫ్యూ పీపుల్ గెట్ ద కాంప్లికేషన్. పోలియో వచ్చింది, గిలియన్ బ్యారీ పోలియో వ్యాక్సిన్ ఇస్తారు, అందుకని మెనీ పీపుల్ విల్ గెట్ బెనిఫిటెడ్ కదండి. దేనికైనా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఇస్ గోన్ టు హ్యాపెన్, బట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద బెనిఫిట్. ఐఎమ్ ప్రో వ్యాక్సిన్ పర్సన్ అండి. ఎనీథింగ్ ప్రివెన్షన్, దట్స్ మై ఒపీనియన్. Sujit garu, I think you studied in India or you may have practiced over there. So akkada education system, medical education system and US medical education system, differences ఏంటండి? What is your and the Indian health? The one thing which is a huge disparity between both the systems is the emphasis that we give on prevention. So in the US, like, most of the people are insured. The third party pays for the services. Of course, people have to shell out the premiums and all. Whereas in India, it's not like that. It's like, a self-pay and the patient pays for that. So as the healthcare system is taken over by the insurance system in America, what they looked at it is, how can we maximize the return on the money? Obviously, there are third party players. They have to shell out the services, right? So they figured if we can emphasize on prevention, if we can, educate people and let them take these services as a preventive measure,
Downstream, you can prevent a lot of things. For example, cancer screenings, breast cancer ki mammogram, cervical cancer ki pap smears, whereas otherwise colon cancer, colonoscopies, prostate cancer, PSA checks, ila. So there are certain rigid guidelines that have been set in, like, based on the age. Okay. We follow that in America. Whereas in India, it is not there. So Okay. it's all like, pay for service, and then something happens, you go and get it checked, get it treated, go home and forget about that again. Okay. So long-term, longitudinal follow-up of any medical condition is very important. Like, I see it's a human tendency, of course. Let me tell you, even in America, the person who had a heart attack comes into the CS. We put middle of the night, we rush in, take them to the lab, put a stent in. They're extremely, extremely appreciative about the service, what they get. 2 years later, you forget about it and then say, do I need to come back to see you, doctor? They'll ask. So that's a human tendency, but systems here emphasize a lot on preventive health system. And I think that kind of helps the citizens. So that's the one important thing as far as the healthcare delivery is concerned. As far as the education, continuing education of the physicians is concerned, we're doing the CME session in ATA, right? The reason is, if there are 10,000 people attending, there is a good chance that 500 people might be doctors attending the ATA convention. So if they can cater about 2 to 3 hours for the CME session, they're coming there to have a good time in the convention. At the same time, you get education, right? So every state in America will make sure that doctors will have at least somewhere between 15 to 25 hours of continuing medical education from an accrediting body in a year. Okay. So like for now in the ATA, we are giving about 3.5 hours of accredited CME hours. So the doctors, especially for the doctors attending the ATA convention, this is an extra perk that we are offering, basically. Right. So ఇండియాలో కూడా కంపెనీస్ స్లోలీ అడాప్టింగ్ టు యుఎస్ కల్చర్ ఆ టైప్ లోని మెడికల్ హెల్త్ బెనిఫిట్స్ ఇవి ఆఫర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ప్రివెంటివ్ కేర్ కానీ కంటిన్యూడ్ ఎడ్యుకేషన్ కానీ ఇట్లాంటి ఫ్యూచర్ లో ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ అవ్వబోతాయా అంటే మీ ఒపీనియన్? అవుతున్నాయండి. యాక్చువల్లీ రీసెంట్ గా తెలంగాణ, I'm aware of Telangana State Medical Council because I have friends there who are implementing that, and they also have introduced the concept of continuing educational points. Okay. So every activity that gets you an hour of CME has to be accredited by Telangana State Medical Council. Okay. So they have introduced the concept, and so it's pretty sure in the coming few years, things will improve gradually. Definitely. That's good to hear. Yes. సో శ్యామల గారు, గెటింగ్ బ్యాక్ టు యూ, ఈ సిఎంఈలో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తారండి? What are the different things that you... Different topics, Andy. First of all, starting with Nandini is doing obesity, which is a very, very burning this thing, and prevention. So that is where you start the medical care, right? Prevention. Right. That's what we have been insisting on. Then coming to cardiology, heart is the main vital organ in the body they're covering. And because of the COVID recently, the mental health challenges, people are getting more depressed because of the deaths and the events, staying at home. So we are doing mental health as well, and cardiology. And especially Dr. Medapalli, one of our cardiologists, she's covering the topic, women health, cardiology, cardiac issues, mental health, and AI, artificial intelligence. That is also has been there as a main topic. So starting from the prevention, also is there in somebody is speaking about AI in healthcare, artificial intelligence. ఏ విధంగా ఎఫెక్ట్ అవ్వబోతుందండి మెడికల్ ఫీల్డ్ విత్ ఇంట్రడక్షన్ ఆఫ్ AI? I don't know, people are being definitely definitely in all, not in health field, and in all the fields. Right, yeah. In all the fields it's going to have a big impact. Major. సో సుజిత్ గారు,
ఈ సెషన్స్ తర్వాత ఫాలోఅప్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఆఫ్టర్ డిస్కసింగ్ ఆల్ దీస్ టాపిక్స్ ఇన్ ద సెషన్ ఇన్ దిస్ కన్వెన్షన్ నెక్స్ట్ స్టెప్స్ ఏంటండి? అంటే మీరు రెగ్యులర్ గా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారా మిగతా డాక్టర్స్ తో? Yeah, so ATA Uchi is like a American Telugu Association. It caters more towards, cultural and Right. spiritual and, these kind of activities. So specifically for the physicians, we don't do a whole lot of programs after the convention. As I said, people are coming to the convention to attend multifaceted performances and, shows and entertainment things and all that. So we are giving for 3.5 hours of CME, but per se as such, as for the health committee section, we do like ATA publishes America Bharati magazine every quarter. We have a health bulletin for lay press, Okay. like not for the doctors. So Okay. doctors write these articles of public importance, Mhm. and it's catered and it's written so that a non-doctor can understand. Okay. So quarterly, we have that health bulletins. Periodically, we do webinars. Okay. COVID one, with the advent of COVID, we all got used to the webinar format, and after that, we still think that it's a good medium to communicate. So we use the health for webinars. The last that we did was like, cancer prevention and what we need to be aware of and all that. Usually very well attended, close to 1,000 people attend those webinars. So that's Okay. all, but not for the doctors. Okay. Doctors, pretty much, like Shamlagar mentioned, we have other organizations like, Mhm. specifically for doctors. So that is where the CME is emphasized more. Oh, nice. నందిని గారు, మీరేం చెప్పదలుచుకుంటున్నారు సిఎంఈ సెషన్స్ గురించి? Sorry? సిఎంఈ సెషన్స్, ఈ సెషన్స్ గురించి మీరేనా చెప్పదలుచుకుంటున్నారా? నందిని గారు? Yeah, so Shamla గారు చాలా వరకు స్పీకర్స్ గురించి చెప్పారు, అండ్ లైక్ basically we made women's health the main priority CME లో. So we are focusing more on cardiac health గురించి. Like we have two speakers talking about cardiac, especially women cardiac diseases are less focused ఎక్కడైనా కానీ. దాని గురించి అని we have a speaker who is talking specifically for women heart diseases. దాంతో పాటు like menopause, it's the big topic right now. So we have a speaker talking about menopause, and we have suicides కూడా ఇప్పుడు చాలా ఎక్కువైనాయి, అండ్ మెంటల్ హెల్త్ లో మేము లైక్ స్పెసిఫిక్ గా లైక్ ద స్పీకర్ ఇస్ గోయింగ్ టు టాక్ అబౌట్ సూసైడ్స్, ప్రివెంట్ ఎట్లా చేయొచ్చు, వాట్ రిసోర్సెస్ వీ హ్యావ్ అని అవన్నీ, అండ్ లాంగ్ కోవిడ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ లైక్ ఫిజిషియన్స్ కి అయితే వీఆర్ గెటింగ్ ద CME hours and 3.5 hours of CME. But the registration we are limiting to 100 physicians. Like non-physicians ఎవరైనా ఎంతమంది అయినా అటెండ్ అవ్వచ్చు. We already got 50 registrations, so we only have 50 left. So if you are a physician, please go ahead and register as soon as possible. So that is the main thing. Yeah, definitely. Yeah. Thank you అండి. సో నెక్స్ట్ సుజిత్ గారు, ఈ కన్వెన్షన్ లో యూత్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో డూ యూ హ్యావ్ ఎనీ మెడికల్ ప్రోగ్రామ్ కేటర్ టు ద యూత్? ఏమైనా ఉన్నాయండి యూత్ Yeah. మెడికల్ ప్రోగ్రామ్స్? Actually, the intention and the purpose of these conventions are, to be honest, like the way it originated was, we are all immigrants, kids who are born here, parents wanted them to have some amount of exposure to the Telugu culture, Right. language, traditions, things like that, right? So that's the reason why the conventions came. Right. And so that's why, a lot of cultural activities, if you look at it, there's a lot of young crowd, there's a beauty pageant, there are a lot of youth taking part. So that's why, and then there will be, matrimonial sessions, business seminars, startup pitching competitions are there for young, that's why youth focus is very high in the convention. That's why it's called, youth conference also. But as far as the medical is concerned, specifically, I don't think we have any
concave? Actually, we are involving, this time we are involving pre-med students and med students. They are coming to volunteer for CME. So Wow. we have a huge response from all the pre-med students and med students. We almost got when I opened the thing, there are almost 10 people who are coming forward and they're giving us excellent ideas. So they're all youth. They're going to be the physicians tomorrow. So they are helping us out, volunteering in the CME. And that counts as a volunteering hours also. ATA can give a volunteer certificate. Counts towards the community service for the kids, high school students and all that. ఓకే, సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి వాలంటీర్ సర్టిఫికేట్స్ ఇస్తారనమాట. Right. The pre-med students ki, med students ki, they need those volunteer hours, and CME is a best platform for them because we have a lot of enthusiasm with that. సో నందిని గారు, the CME, I think you are sponsoring ATA event as well, right? Is that right? Yeah, this is the first time we invited medical sponsors for CME. So we've been getting a few sponsors as well, especially the local pharmacies are sponsoring. And we have some of the revenue cycle which are geared towards the physician billing and stuff. They are sponsoring for the CME. So they want to come and talk, and we have exhibits and stuff. So if you all have any medical business and if you want to showcase your stuff in the CME, you're welcome to contact one of us and get that. సో శ్యామల గారు, మా ఆడియన్స్ ఈ కన్వెన్షన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వారికి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? తప్పకుండా. we've been telling all three of us are make use of this opportunity. Right. రండి, ఏమన్నా రెలవెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు వాట్సాప్ లో ఎన్ని ట్రీట్మెంట్లు, ఎన్ని రకాలు. ద అదర్ డే ఐ హర్డ్ మ్యాంగో తినేస్తే డయాబెటీస్ తగ్గిపోతుందని చెప్పారు. మ్యాంగో తినండి, మ్యాంగో ఈజ్ వెరీ గుడ్ ఫర్ డయాబెటీస్ ట్రీట్మెంట్ అని. ఇవి వాట్సాప్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువైపోయాయండి. అందరూ ట్రీట్మెంట్లు, సజెషన్స్. సో హియర్ వీ హ్యావ్ సమ్ authentic physicians who are talking. Right. And that's what Nandini was telling. Anybody can come and listen to this, ask questions, and take the relevant messages, take the reliable points, rather than listening to the WhatsApp or neighbors, whatever they were talking about. This is a great message. When 10,000 people are attending this, if they could make use of this opportunity, ask questions, get the knowledge. Prevention. That's my take-home message. And నేను ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఎందుకు ప్రాబ్లం వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయాలా? ముందే ఆరోగ్యంగా ఉండాలి కదా. That's my message అండి. ప్రివెంటివ్ కేర్ అది చాలా నెగ్లెక్ట్ చేస్తాం. That's my main bullet point. నేను సుజిత్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తా ఉంటాను, నేను సరిగ్గా నా పేషెంట్లను చూసుకుంటే మీకు అసలు ఉండదు బిజినెస్. వాళ్ళతో పని ఉండే కదా ప్రివెంటివ్ కేర్ తీసుకుంటే. That's my message అండి. సుజిత్ గారు, మీరేమంటారు? ఎనీ ఫైనల్ వర్డ్స్ బిఫోర్ వి కంక్లూడ్? Absolutely, 100%. Whatever needs to be said, Shyamala already mentioned. Basically, what I would tell the viewers is, there's a excellent convention being arranged. Whatever you're interested in, you will find one of that in that convention. We are adding. We put in a lot of effort to make this CME also, very effective. So please attend the convention and please try to remember our CME hours and just drop in, ask a question, meet the doctors, and encourage us, because the team has put in so much efforts, and everything is a pro bono effort. Right. So that's what my message would be. Okay. Nandini garu, any final words? Amla garu cheppinattu, you will get the right information from the right source. So especially I'm a weight loss physician, so idi tinte weight loss avutundi, adi tinte weight loss avutundi,
తినకుండా ఉంటే వెయిట్ లాస్ అవుతుంది, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద రైట్ ఇన్ఫర్మేషన్, జస్ట్ కమ్ టు ద CME అండ్ లిసన్ టు us, and you will get like I promise, I mean, it's going to be, everybody will have a take home message, and you can educate others as well. This is the right information, and you're not going to get misled by lot of wrong stuff in the internet. And Shamla garu cheppinattu, it's always better to be safe than be sorry later. Sure అండి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, సుజిత్ గారు, శ్యామల గారు అండ్ నందిని గారు. ఇవాళ మాతో మాట్లాడి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. ఐ హోప్ దిస్ కన్వెన్షన్ ఇస్ గోయింగ్ టు బి ఏ వెరీ బిగ్ సక్సెస్. ఐ థింక్ ఇట్ విల్ బి, అండ్ విల్ బి దేర్, అండ్ విల్ సీ యూ దేర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Thank you. Thank you so much for your time. Thank you.